హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంది చపాతీ ఏంది ఈ కలర్‌లో పింక్ కలర్‌లో ఉందనుకుంటున్నారు కదండీ! పింక్ కలర్ చపాతీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఇదండి ముందుగా మనం కొంచెం బీట్రూట్ తీసుకోవాలండి. ఈ బీట్రూట్ తీసుకొని మనకు ఎంత అవసరం అవుద్దో అంతవరకు తీసుకొని అంటే ఇట్లాగా మనం వాటిని నీట్‌గా తొక్కు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. మనకి ఎంత అవసరమైతే అంత నాకు కొంచెమే చేస్తున్నానండి పిల్లల కోసమే కాబట్టి, వాళ్ళిద్దరి కోసమే అని కొంచెమే చేస్తాను కాబట్టి నేను కొంచెమే తీసుకున్నాను. కొంచెం ఇట్లాగా నీట్‌గా కడిగేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అంటే తొపకలు లేకుండా అంటే కొంచెం తపకగా ఉన్నదనుకోండి మళ్ళీ అది చపాతీ మనం కలిపేటప్పుడు ఆ విధంగా కనిపిస్తది కాబట్టి అట్లా లేకుండా మెత్తగా ఇట్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను 2 కప్స్ తీసుకున్నానండి గోధుమ పిండి. మీకు ఎంత యూజ్ అవుద్దో అంతవరకు తీసుకోండి. చాలా అయితే గోధుమ పిండితో చేసుకుంటే చాలా హెల్తీ అండి పిల్లలకి. పిల్లలకి పెడితే చాలా హెల్తీ అండి. దీంట్లో మనం ఎటువంటి సాల్ట్ అటువంటిది యాడ్ చేయనక్కర్లేదండి. ఎందుకంటే బీట్రూట్ ఆల్రెడీ కొంచెం స్వీట్‌గా ఉంటది కాబట్టి మళ్ళీ మనం సాల్ట్ యాడ్ చేసామనుకోండి అప్పుడు టేస్ట్ డిఫరెంట్ అయిపోద్ది. అందుకని పిల్లలకి నచ్చదు కాబట్టి నేను దీంట్లో అయితే సాల్ట్ అయితే వేయట్లేదండి. ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా మెత్తగా ముద్దలా చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన వదిలేసేయాలండి. ఇలా మూత పెట్టి వదిలేసిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్‌గా వస్తుందో మీరే చూడండి. ఇంత సాఫ్ట్‌గా రావాలంటే ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేసామనుకోండి బాగా వస్తాయి. ఈ విధంగా మనం ఇట్లా రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాగా అంటే మంచిగా అంటే క్రాక్స్ అటువంటివి ఏం లేకుండా అండి నీట్‌గా చేసుకున్నాం అనుకోండి మనం చపాతీ పానేటప్పుడు కొంచెం నీట్‌గా వస్తది కాబట్టి చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉంది చూడండి. మీరే చూడండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అంటే అట్లా మనం ఎక్కువసేపు బాగా మిక్స్ చేసిన తర్వాత అట్లా పక్కన పెట్టేస్తే అట్లా నీట్‌గా వస్తుందండి. ఈ విధంగా మనం కొంచెం మామూలుగా అండి మనం చపాతీ పానేటప్పుడు పిండి ఏసుకొని పాముతాం కదండీ! అదేమవుతదంటే అండి మనం కాల్చేటప్పుడు ఎక్కువ పొగ వస్తదండి. పొగొచ్చినప్పుడు ఏమవుతదంటే అంటే మాడిన వాసనలాగా వచ్చి పిల్లలకి పెద్దగా అంటే టేస్ట్ అది వేరే డిఫరెంట్‌గా ఉండేసరికి వాళ్ళ పిల్లలు సగ్గిచ్చదండి. అందుకని మనం ఏం చేయాలంటే దాంట్లో ఆయిల్ వేసుకొని గాని మనం ఈ విధంగా పానామనుకోండి అసలకి మనం చపాతీ కాల్చేటప్పుడు అస్సలకి స్మెల్ అయితే రానే రాదండి. ఈ విధంగా మనం చేసుకునే విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం సిమ్‌లో పెట్టుకొని 2 వైపులా అటు ఇటు కాల్చుకొని ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి మాడిపోతుంది. అందుకని సిమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడున్న రోజుల్లో అండి పిల్లలు అసలకి బీట్రూట్లు, క్యారెట్ అస్సలు తినట్లేదండి. ఈ విధంగా మనం చేసామనుకోండి పిల్లలకి తెలీదు బీట్రూట్ అని ఇట్లా కొత్త ఐటెమ్ ఏదో మా మమ్మీ చేసిందనే విధంగా వాళ్ళు అనుకోని తింటారు. ఏదో ఐటెమ్ అని. ఇప్పుడు మా చిన్నోడికి స్కూల్ నుంచి వచ్చారండి. వాళ్ళకిస్తే మా పెద్దోడేమో చపాతీ తింటాడండి. మా చిన్నోడు అసలు చపాతీయే తినడు. ఆ కలర్‌లో పింక్ కలర్ వచ్చేసరికి ఏదో కొత్త ఐటెమ్ చేశానండి పింక్ కలర్ చపాతీ మమ్మీ అని తింటున్నాడు. ఇది చూడండి సూపర్‌గా ఉంది మమ్మీ అని చెప్తున్నాడు. ఈ విధంగా మీ పిల్లలు కూడా చేసి పెట్టండి చాలా మంచిది. మంచిగా బ్లడ్ కూడా బాగా పట్టుద్దండి పిల్లలకి. గోధుమ పిండి హెల్తీ అదేవిధంగా బీట్రూట్ కూడా హెల్తీ కాబట్టి ఓకే అండి. ఈ విధంగా చేసి పెట్టండి.